శ్రీరామ్. మాది ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలం మార్గోపల్లి గ్రామంలో ఉంటున్నాను. నా పేరు మన్నూరు భాస్కర్ రెడ్డి. అయితే సిలికాన్ కంపెనీ వాళ్ళ అడ్వర్టైజ్ యూట్యూబ్లో చూసి నేను ఇంప్రెస్ అయ్యి మా భూమికి సరైన మోటార్ ఏదని ఎత్తుకుంటా ఉన్నాను. ఆ పెద్ద పెద్ద మోటార్లు పెట్టడం వల్ల నీళ్లు తక్కువతో చాలా రిస్క్ వచ్చాయి, కాలిపోతూ వాటిని తీయడం చాలా ఇబ్బంది పడుతూ వచ్చాను. మా భూమిలో నీటి శాతం తక్కువ కాబట్టి అవి ఇబ్బంది పెడతా వచ్చినాయి మాకు. అందుకని వాళ్ళ అడ్వర్టైజ్ చూసి యూట్యూబ్లో ఈ కంప్రెసర్ మోటార్లు అయితే బాగుంటాయి మనకు అనే ఉద్దేశంతో నేను 3 బోర్లు, మొత్తం మా భూమిలో 6 బోర్లు ఉన్నాయి. 3 బోర్లకు నేను కనెక్షన్ ఇచ్చుకొని సిలికాన్ కంపెనీ వాళ్ళ వల్ల దీన్ని బిగించుకోవడం జరిగింది. ఇది 3 బోర్లకు 1 ఇంచు నీళ్లు వస్తున్నాయి. మొత్తానికి ఈ మోటార్ బిగించిన దానివల్ల 3 బోర్లలో నుంచి కలిపి నాకు 3 ఇంచి 2.5 ఇంచి అలా నీళ్లు వస్తున్నాయి. ఇది ప్రతి రైతుకు ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. కంపెనీ వాళ్ళు మనం ఆర్డర్ ఇవ్వాలనేట్టుగా ఉంటే ముందు వాళ్ళ మనిషి వచ్చి మన ల్యాండ్ని చూసి ఏది ఎక్కడ బిగించుకోవాలో మనం సజెస్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కొలత తీసుకొని పోతారు. ఎన్ని పైపులు అవసరం, ఎంత దీనికి కెపాసిటీ ఎంత ఉండాలా, కంప్రెసర్ కెపాసిటీ ఎంత ఉండాలా, మధ్యలో మోటార్ కెపాసిటీ ఎంత ఉండాలా అనేది వాళ్ళు నిర్ణయిస్తారు ఇక్కడికి ల్యాండ్కి వచ్చిన తర్వాత. అట్లా లేకుండా మనమే సజెషన్ ఇచ్చినామంటే వాళ్ళేమో వస్తువులు పంపిస్తారో హెచ్చుతగ్గులకు మళ్ళీ మనం ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ టైం వేస్ట్గా అవుతుంది, ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఎక్కువ అవుతాయి. అలా కాకుండా మీరు ఎవరన్నా బిగించాలనుకుంటే ముందు వాళ్ళు కన్సల్ట్ అవ్వండి, వాళ్ళ మనిషి వచ్చి చూస్తాడు. నీళ్లు తక్కువ ఉన్న భూములకు ఈ కంప్రెసర్ మోటార్లు చాలా ఉపయోగకరమని నేను భావిస్తున్నాను. జై శ్రీరామ్. ఇప్పుడు మనకు వాటర్ ఎలా వస్తున్నాయి అనేది మీరు చూడండి. మా పదానాన్ని చూద్దాం. ఇది ఫస్ట్ బోర్ వచ్చేసి ఇది ఆ బోర్లు ఒక 2 నీళ్ళు తక్కువ, ఆ బోర్లో నీళ్ళు తక్కువ ఉన్నాయి కాబట్టి ఆ మాదిరి మునికాడికి వస్తూ ఉంటాయి. నీళ్ళు ఉన్నాయి కాబట్టి కొత్తనే ఉంటాయి. ఇది సెకండ్ బోర్, ఇది థర్డ్ బోర్.